మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి చాలా మంది వక్తలు వచ్చిండ్రు, చాలా మంది పెద్దలు వచ్చిండ్రు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి ముందుగా మన గజ్వేల్ నుంచి మరి డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కేసీఆర్ గారు నవంబర్ 29 అమర నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని దీక్షకు పూనుకున్న రోజు. దాన్ని మనము గత కొన్ని సంవత్సరాలుగా దీక్ష దివస్గా పాటిస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బలగం మధ్య ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా ఏర్పాటు చేసుకోవాలని పార్టీ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఎఫ్డీసీ చైర్మన్ మాజీ ప్రతాప్ రెడ్డి గారికి, రాధాకృష్ణ శర్మ గారికి, భూపతి రెడ్డి గారికి, మనోహరరావు గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, అనుబంధ సంస్థల అధ్యక్షులకు, మరి ముఖ్యంగా మాజీ మార్కెట్ కమ్ చైర్మన్కు, మాజీ టెంపుల్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, మరి ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో మనం అధికారంలో లేకున్నా ఈ సిద్దిపేట గడ్డ అంటే ఇద్దరి పులిబిడ్డల అడ్డ అని మళ్ళొక్కసారి నిర్వహించిన రీతిలో కదలి వచ్చిన సిద్దిపేట జిల్లా నలుమూల నుంచి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బలుగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఒక అధికారం కోల్పోయి 1 సంవత్సరం అయినా ఎప్పటికీ కూడా ఈ తెలంగాణలో రాజకీయం అంటూ చలామణి అయినన్ని రోజులు మలివిడత ఉద్యమము ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1లలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అసొంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మలిదశ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభిద్దామని కేసీఆర్ అనుకున్నారో అందులో కీలక ఘట్టము ఈ దీక్షా దివస్. వరంగల్లో ఏదైతే విద్యార్థుల గర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అప్పటి ఆంధ్ర పాలకులు ఎలాగైతే ఉద్యోగాలలో కానీ, నిధులలో కానీ, మరి నీళ్ళల్లో కానీ ఎలాగైతే తెలంగాణ ప్రాంతాన్ని దోసుకుంటున్నారో అది చూసి చెలించి అప్పటి రైతుల ఆత్మహత్యలు, వలసలు, రైతు కూలీల వలసలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు, ఇలా మన తెలంగాణ ప్రాంత ప్రజలంతా అడుగున నిరక్షకు గురై ఆకలి చావులకు గురవుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవానికి ఒక ఉన్నతమైన స్థానంలో రాజకీయంగా ఉండి పదవులన్నీ త్యజించి కేంద్ర మంత్రి కానీ, డిప్యూటీ స్పీకర్గా కానీ, తర్వాత వారు వచ్చి ఎమ్మెల్యే కూడా మనం రాజీనామా చేసి తెలంగాణ సాధిస్తే తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ ఒక్కటే ఏకైక లక్ష్యమని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని వరంగల్ సభలోనే ఒక స్లోగాన్ ఇచ్చి అది నవంబర్ 29 నాడు ఇదే సిద్దిపేట గడ్డ మీద ప్రారంభిద్దామంటే అప్పటి కాంగ్రెస్ నిరంకుశ పాలకులు అడుగడుగున నిర్బంధం పెట్టి ఎక్కడికక్కడనే అందరినీ ఆపేళ్ళు. అయినా ఆపలేదు. అయినా సార్ కరీంనగర్ నుంచి సిద్దిపేటకు దీక్షకు వస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడనో అడ్డుకొని ఆంధ్ర ప్రాంతమైన ఖమ్మం ప్రాంతానికి అక్కడ జైలుకు తీసుకుపోయింది. ఎందుకంటే అక్కడైతే
తెలంగాణ ప్రభావం ఎక్కువ లేదు, ఈడ ఏం కాదు, ఓ 2-3 నెలలు లోపల వారేస్తే ఈ ఉద్యమం చల్లబడుతుందనే ఒక దురుద్దేశంతో ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. అయినా అదే స్థానంలో పెద్దల హరీష్ రావు గారు కేసీఆర్ స్థానంలో ఇక్కడ దీక్ష చేయడం జరిగింది. అలా మొదలైన తెలంగాణ ఉద్యమం అంతకాలంగా జరిగి ఢిల్లీ పెద్దల మెడలు వంచి అందరిని మెప్పించి మనకు తెలంగాణ తెచ్చిపెట్టుడే కాదు, తెచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో ఒక బంగారు తెలంగాణను 10 సంవత్సరాల్లో యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిండు. కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల నుంచి ఉన్న రాష్ట్రాలకు ఆదర్శంగా అన్ని రంగాల్లో కూడా మన తెలంగాణను ముందు నింపిన ఘనత మన కేసీఆర్ గారిది. కాబట్టి ఇది ఎంత చెప్పుకున్నా కేసీఆర్ గారి గురించి హరీష్ రావు గురించి అప్పటి ఉద్యమకాలం కూడా మనకు సరిపోదు. కాకపోతే ఇది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని బాధ్యత, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. ఎందుకంటే ఈ దివస్ అన్న ఒక పండుగలాగా పార్టీకి ఇదొక మనం దసరా పండుగ, దీపావళి పండుగ ఎలాగైతే మనం సెలబ్రేట్ చేసుకుంటామో ఈ దివస్ను కూడా వారికి స్ఫూర్తిగా వారు చేసిన కృషికి, వారు చేసిన త్యాగానికి పూర్తిగా మనం మనసులో నింపుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షునికి, వేదికకు